ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, నిద్రించే లోపు ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నీ సాయి వార్తను విని ప్రశాంతంగా నిద్రించు. తెల్లవారేసరికి ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. నమ్మి విను బిడ్డా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నన్ను నమ్మి ఈ రాత్రికి నీ సాయి చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించు. నీ సాయిని నమ్మావు అంటే తెల్లవారేసరికి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు ఊహించని వార్త నీ చెవిన పడేలా చేస్తాను. అవును బిడ్డ, ఇవి కేవలం ఒట్టి మాటలు కాదమ్మా. ఇవి నీ సాయి మాటలు. నీ సాయి మాటలు ఎప్పుడైనా విఫలమయ్యాయా చెప్పు? ఖచ్చితంగా ఎవరైతే నీ బాబాని నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగే తీరుతాయి. అవును తల్లి, విను అని బాబాగారితో చెప్తున్నారు అండి. నిజమే కదండి, బాబాగారిని నమ్మి మనం ఈ రాత్రి విన్నాము అంటే తెల్లవారేసరికి ఒక అద్భుతం అయితే జరగవచ్చు. ఉదాహరణకి నేను కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నానండి. అవి ఏంటి అంటే, మీరు ఏదైనా కొంతమందిని అమౌంట్ అడిగి వచ్చినాము, తెల్లవారేలోపు చెప్తామని అనడం కానీ, లేదంటే రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తామని చెప్పడము, లేదా బ్యాంకులో బంగారు పెట్టి వచ్చినాము, రేపు మనీ ఇస్తారనుకోవడము, లేదంటే బ్యాంకులో లోన్ అనేది పెట్టి వచ్చినాము, అది శాంక్షన్ అవ్వాలి అని చెప్పి, ఇలా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేటు ఉంటుంది. అందరికీ ఒకేలా అయితే ఉండదు. ఇంకొంతమందికి వివాహం గురించి సమస్యలు ఉంటాయి. లేదంటే రేపు ఏదైనా పెళ్లి చూపులకు వెళ్తున్నాము, అది సక్సెస్ అవడము, లేదంటే పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చాము, వాళ్ళు కాల్ చేస్తా అన్నారు, ఇంకా చేయలేదు అనుకోవడము, ఇలా ఏదో ఒకటి అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేయడము, జాబ్ ఇంటర్వ్యూస్ కోసం, ఇలా ఏదో ఒక సమస్య గురించి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య కాబట్టి దాని గురించి బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా బాబాగారు తెస్తారనమాట. అదేనండి ఈ రాత్రి మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది. తల్లి, నమ్మకంతో నీ సాయి చెప్పేది విని నిద్రించావు అంటే పొద్దున కల్లా నువ్వు ఎదురు చూసే మంచి శుభవార్తను నీకు చేరవేస్తాను అనే బాబాగారితో చెప్తున్నారు. వీటిలో మీకు ఏ సమస్య అయితే ఉంటుందో వాటి నుంచి మీకు ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుందన్నమాట. ఎవరైతే నమ్మకంతో సాయి మాటలు విని శ్రద్ధగా ప్రశాంతంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అద్భుతం అయితే జరుగుతుందన్నమాట. అదే కాదు ఫ్రెండ్స్, ఇక త్వరలోనే మనం కోరుకున్న ప్రతిదీ కూడా మనకి బాబాగారు అయితే చేరవేయబోతున్నారు. తల్లి, నీకున్న ఆర్థిక సమస్యల, ఉద్యోగమా లేక నీ సమస్యకు పరిష్కారమా, ఇలా ఏదైనా సరే నీకు కావలసిన సమయంలో అన్నిటినీ నేను నీకు చేరవేస్తాను. అది ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే నీకు చేరుతుంది బిడ్డ. నమ్మకంతో ఉండు. ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏదైతే నీకు కావాలి అనుకుంటున్నావో, రావాలి అనుకుంటున్నావో అది ఇవ్వడానికి స్వయంగా నీ బాబానే నీ దగ్గరికి రాబోతున్నారు. అవునమ్మా, ఇది నా అక్షర సత్యం. అందుకోసం నేను నీ దగ్గరికి రావాలి అని నిర్ణయం చేసుకున్నాను. నువ్వు కోరింది ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. అది ఎప్పుడా అని ఆశగా ఉంది కదా? అవును బిడ్డ, అతి త్వరలోనే నీ కలలు, నీ ఆశలు అన్నీ నెరవేరబోతున్నాయి. ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి ఒక అర్థం కావాలి కదా? నిన్ను అందరూ గొప్పగా అనుకోవాలి కదా? నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళందరూ నిన్ను చేరాలి కదా? ఇవన్నీ అతి త్వరలోనే జరగబోతున్నాయి. నీ బాబా నిన్ను కలవబోయే సమయానికి అన్నీ సర్దుమణుగవుతాయమ్మా. ఒకరోజు నువ్వు అనుకోని సందర్భంలో, నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు కావాల్సింది నీ తలుపు తడుతుంది. ఎంతోమంది నిన్ను ఎన్నోసార్లు అవమానించాలని చూశారు కదా? అది ఎవ్వరి వల్ల కాదమ్మా. అవును బిడ్డ, నిన్ను ఓడించాలని చూశారు, నిన్ను కిందకి తొక్కాలని కూడా చూశారే కాదు, ఇప్పటికీ కూడా అలానే చూస్తున్నారు కూడా. అయినా సరే నిన్ను నా చేతులతో భద్రంగా పట్టుకొని ఉన్నాను కాబట్టే వాళ్ళ ఆటలు ఏమీ కూడా సాగనివ్వడం లేదు. ఇక నువ్వు భయపడకు. నీకు తోడుగా నేనున్నాను కదా తల్లి. నీకు నేను తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. నీకు అండగా పక్కబలంగా నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. దిగులు పడకమ్మా. నేను నీకు తోడుగా ఎప్పుడు ఉంటాను అన్న విషయం వాళ్ళకి తెలియక నిన్ను దెబ్బగొట్టాలని, నిన్ను ఏడిపించాలని, నీ చేత కన్నీరు పెట్టించాలు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళని తలుచుకొని, అలాంటి పిరికి వాళ్ళని తలుచుకొనా నువ్వు బాధపడేది చెప్పు? అలా ఎప్పుడు ఉండకు. నీ బాబా ఉన్నారు కదా, వాళ్ళని చూసి జాలిపడే కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నువ్వు నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మంచిగా నటించే వాళ్ళకు కూడా చోటు ఇచ్చేశావు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇకనైనా
ఆచితూచి అడుగు వెయ్యి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకు వెళ్ళమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, అమాయకత్వం మంచిదే కానీ మితిమీరిన అమాయకత్వం ఉంది అంటే అది నిన్ను ముంచేస్తుంది అని తెలుసుకో. నీ ప్రశాంతతను పోగొట్టేస్తుంది అని గుర్తుంచుకో. కాబట్టి ఏదైనా సరే ఎంత ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. మితిమీరి ఏది వచ్చినా సరే అది నీకు ముప్పునే తెచ్చిపెడుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. నీ సాయిని నువ్వు అతి త్వరలోనే చూడగలవు. నీ తండ్రిని చేరుకోగలవు కూడా. ఇక ప్రశాంతంగా నిద్రించు. నీ సాయి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకు భయమేల బిడ్డా, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.